99 ప్రకాశం జిల్లా కలజువ్వలపాడులో భార్యను అతి క్రూరంగా హింసించిన భర్త మీద పోలీసులు కేసు నమోదు చేశారు. మద్యానికి బానిసైన బాలాజీ భార్యను పందిరి గంజలకు కట్టేసి చిత్రహింసలు పెట్టాడు. సోషల్ మీడియా ద్వారా విషయం తెలుసుకున్న డీఎస్పీ లక్ష్మీనారాయణ విచారణకు ఆదేశించడంతో బాధితురాల నుంచి వివరాలు సేకరించారు పోలీసులు. ఇక బాధితురాలను వెంటనే మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భాగ్యలక్ష్మిని చిత్రహింసలు పెట్టిన భర్తతో పాటు అతనికి సహకరించిన వారిపై కూడా కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. తనపై అనుమానం పెంచుకుని గత కొన్నేళ్లుగా వేధిస్తున్నాడని బాధితురాలు వాపోయింది. తరచూ తాగొచ్చి డబ్బులు అడిగేవాడని చెప్పింది. తాను డబ్బులు ఇవ్వలేదనే కోపంతో గుంజలకు కట్టేసి బెల్ట్తో కొట్టాడని భాగ్యలక్ష్మి తెలిపింది. నిన్నటి రోజున ఒక గృహిణిని ఆమె భర్త చాలా క్రూరంగా ఒక పందిరి గుంజలకు కట్టేసి కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం జరిగింది. దీన్ని పురస్కరించుకొని అసలు ఏం జరిగిందంటే, ఈమె భాగ్యమైన ఆమెని బాలాజీ అని అతను హైదరాబాదులో ప్రేమ వివాహం చేసుకోవడం జరిగింది. అక్కడ ఒక 6 సంవత్సరాలు వీళ్ళు నివసించడం జరిగింది. ఆ క్రమంలో వీళ్ళకు 4 పిల్లలు కూడా పుట్టారు. ఆ తర్వాత ఇతను వాళ్ళ దగ్గర బంధువైన ఒక పద్మావతి అనే మహిళని, చినగంజాము చెందిన పద్మావతి అనే మహిళని రెండో వివాహం చేసుకొని ఆమెతోనే హైదరాబాదులో నివసిస్తూ ఉన్నాడు. ఈ క్రమంలో మొదటి భార్య అయిన భాగ్యమ్మ భర్త ఊరైన కలజువ్వలపాడు వచ్చేసి అక్కడ ఒక ఇల్లు తీసుకొని 4 పిల్లల్ని అక్కడ పెట్టి పోషించుకుంటూ అక్కడ ఒక బేకరీలో పనిచేస్తూ ఉంది. ఈ క్రమంలో శనివారం రోజున మొదటి భార్య, రెండో భార్య, భర్త కలిసి కలజువ్వలపాడు రావడం జరిగింది. అతనికి ఏదో కొన్ని ఆర్థిక అవసరాల నిమిత్తం మొదటి భార్య అయిన భాగ్యమ్మను డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది. ఈ క్రమంలో ఆమె డబ్బులు ఇవ్వడానికి నిరాకరించినందున మరియు ఆమె మీద అనుమానం పెంచుకొని అందుకే డబ్బులు ఇవ్వట్లేదు అనే నెపంతో ఆమెని వాళ్ళ అక్కైన రమణమ్మ వాళ్ళ ఇంటికి బైక్ మీద తీసుకెళ్ళి ఆవిడని అక్కడ ఈ వాగ్వాదం నడిచి వీళ్ళ మధ్యలో ఆమె క్యారెక్టర్ని అతను సస్పెక్ట్ చేయటము, డబ్బులు ఇవ్వకపోవటం, ఈ రెండింటి వల్ల ఆమెని ఆ 2 గుంజలకు తాళ్లతో కట్టేసి ఆమెను చాలా క్రూరంగా అత్యంత కిరాతకంగా మనం హింసించడం జరిగింది. ఇది యాక్చువల్గా ఆమె ఎవరికి కూడా ఇనిషియల్ గా రిపోర్ట్ చేయలేదు. పేరు భాగ్యలక్ష్మి, మేము ఉండేది కదిలిపాడులో. మేము అక్కడ పని చేస్తున్నాం. మా ఆయన ఫోన్ అడిగింది, డబ్బులు అడిగితే నాకు డబ్బులు లేవు అన్నా. నేను డబ్బులు లేవంటే గొడవ పెట్టినాడు అనమాట. నువ్వు ఇక్కడికి రావా, డబ్బులు లేవా, నాకు డోర్కి ఇస్తావు అని, అప్పులు తెరుపుకుంటావా, అది కానీ మాట్లాడి చేయించాను. దానికి మేము రాలేంలే, నువ్వు నీ కాడ ఉన్నా చూసుకుంటుంది అని మేము అన్నాము. ఆ రోజు నైట్ వచ్చేసి 4 కలిసి వచ్చి తీసుకొని పోయి కట్టేసి కొట్టిర్రు వాళ్ళు. జగనన్న కాలనీలో తీసుకుపోయారు. చివరికి గుడ్స్ ఉంటది అక్కడ, 4 తీసుకుపోయారు. వాళ్ళు కట్టేయడానికి వాళ్ళ అక్క కొడుకు, వాళ్ళ అక్క కుక్క ఉంది. వాళ్ళు ఆయనకు నన్ను పట్టుకోవడానికి వాళ్ళు సాయం చేశారు. కాకినాడ